పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యవాదులకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో శనివారం ఉపవాస ప్రార్థనలో మేమందరము ఏ రీతిగా కలుసుకొని కూడుకొని మీ నామాన్ని స్థితించుకోవడానికి, గనపరుచుకోవడానికి, సంఘంలో ఉన్న కళ్ళ కొరకు, బలహీనమైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా రావాల్సిన మీ బిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానాలను నడిపించండి తండ్రి. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడే వైభవమని సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గనపరచడానికి, సంఘంలో ఉన్న కళ్ళ కొరకు, బలహీనమైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడ్డలమైన మనం నిత్యము దేవుని స్తుతించే వారిగా, గనపరిచే వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం దేవునిలో కనిపెట్టేటప్పుడు కొన్ని ఆలస్యం జరుగుతూ ఉంటాయి. మనం ఏ విషయాలలో దేవుని సన్నిధిలో మనం కనిపెడతామో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని విషయాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మన జీవితాల్లో కూడా కొన్ని ఆలస్యం అవుతున్నాయి. దేవునిలో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏ విషయాలలో మనలో ఆలస్యం అవుతున్నాయో మనం ఎప్పుడైతే ఆ విషయాలను బట్టి దేవుని సన్నిధిలో ఇంకా బలంగా మనం ఎప్పుడైతే మొదలుపెడతామో, దేవుని సన్నిధిలో కనిపెడతామో, దేవుడు తప్పకుండా మనం కనిపెట్టి ఆ విషయాన్ని మన ప్రార్థనను బట్టి మన ప్రతిఫలం ఇస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడినాడు. ఎవరి వాడు లగవలేని స్థితిలో ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు. యెరూషలేము ప్రాంతంలో బెతెస్దా అనే ఒక కోనేరు కలదు, మనకు తెలుసు. దానికి మండపాలు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి. కుష్ఠరోగులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అనేకమైన రోగులు ఆ బెతెస్దా కోనేటిలోకి వచ్చి దిగి స్వస్థత పడి అవుతున్నారు. దేవుని దూత ఎప్పుడైతే ఆ కోనేటిలోకి వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడో, నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే మొదలు దిగుతాడో వాడు బాగుపడుతున్నాడు. ఆ కోనేటిలోకి దిగిన చాలా మంది బాగుపడ్డారు. మరి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన ఒకడు ఆ కోనేటి దగ్గర ఎంతో శ్రమ పడుతున్నాడు, కనిపెడుతున్నాడు. వాడు వెళ్ళేసరికి ఒక్కొక్కడికి స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు. అలా కొన్ని సంవత్సరాలుగా వాడు ఆ కోనేటి దగ్గరే పడుతున్నాడు. మరి అన్ని సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఆ కోనేటి దగ్గర ఉన్నాడంటే వాడిలో ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో మనకు అర్థమైపోతుంది. అలాంటి 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడ ఉంటే యేసయ్య వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వస్థపడం కోరుచున్నావా అని అడిగాడు.
అంటే యేసయ్య పుట్టక ముందు నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. మరి వాడి దగ్గరికి వచ్చాడు. చాలా మంది ఈ 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడి గురించి చాలా చాలా వ్యాఖ్యానాలు చేసేవాడు కూడా ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి దొర్లుకుంటూ వెళ్ళి ఆ నీటిలో మెరిగిన బాగుపడేవాడు. అక్కడ రాస్తాడు. యేసయ్య వాడిని అడిగాడు, స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడిగితే, అయ్యా నేను వెళ్ళినంతలో ఇంకొకరు దిగుతున్నాడు, దానిలో వాడు స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు. అంటే సోమరుడి దగ్గరికి దేవుడు వస్తాడా? సోమరిపోతులు చాలా మంది ఎండలో కూర్చొని యేసయ్య యేసయ్య అంటారు. ఎవడైతే కష్టపడతాడో వాడి దగ్గరికే దేవుడు వస్తాడు. వీడు 38 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు ఆ కోనేటిలో దిగటానికి. వెళ్తున్నాడు, ఇంకొకడు మునుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి యేసయ్య వాడి మీద జాలిపడి, వాడి మీద కనికరపడి, వాడిని బాగు చేయడానికి వాడి దగ్గరికి ఎదుర్కొంటా వచ్చాడు. ఎదుర్కొంటా వచ్చి వాడిని అడిగాడు, స్వస్థపడ కోరుచున్నావా? అవునయ్యా, నేను వెళ్ళినంతలో ఒక్కొక్కడు దానిలో దిగి స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పరిపెత్తుకొని నీవు నడుము అన్నాడు. అంటే 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్న అతడు యేసయ్య మాట నమ్మాడు, విశ్వాసం వచ్చాడు. వెంటనే తన పరుపు తీసుకుని ఏమంటే సంకలో పెట్టుకున్నాడో నెత్తి మీద పెట్టుకున్నాడో తెలియదు, కానీ పరుపు తీసుకుని వెళ్తున్నాడు. వెళుతుంటే మార్గం మధ్యలో శాస్త్రులు పరిచయం ఎదురిచ్చారు. ఈరోజు విశ్రాంతి దినం కదా, నువ్వు పరిపెత్తుకొని నడవకూడదని నీకు తెలియదా అని అడిగాడు. ఇప్పుడు వాడు అన్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పాడు, నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవడు అని అడిగాడు. అడిగితే అక్కడ యేసయ్య కనపడ్డా, ఏమయ్యా నాకు తెలియదు అన్నాడు. కొన్ని దినాలైన తర్వాత వీడు దేవుని ఆలయంలో కనపడ్డాడు. కనపడ్డప్పుడు మరలా యేసయ్య వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో స్వస్థత పొందావు కదా, ఇక పాపం చేయి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారండి? ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గరికి అవసరాల కొరకు దేవుడు, అవసరం తీరిపోతే దేవుని వైపు చూసేవాడు లేరు, దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు లేరు. ఏమంటే మరలా కదా 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వీడు స్వస్థత పడి బాగుపడి అలా ఏం చేస్తున్నాడు? పాపంలో బ్రతుకుతున్నాడు. యేసయ్య వాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పాపం చేయకు, ఇక నుంచి భక్తిగా బ్రతుకు అని చెప్తే వీడెళ్ళి శాస్త్రులు పరిచయం చెప్పి, నన్ను స్వస్థపరిచిన వాడు ఎవడో కాదు, ఇదిగో ఈయన యేసయ్య. యేసయ్య వాడు ఎంతో నిందించారు. ఈ రోజుల్లో మనం మేలు చేసిన వాళ్ళని కూడా మనం ఎలా ఉంటున్నాం? నిందించేవారిగా, దూషించేవారిగా, హేళన చేసేవారిగా. ఈ రోజుల్లో చాలా మంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. కనుక మనం ఏ ఏ విషయాలలో దేవుని సన్నిధిలో కనిపెడతామో ఆ విషయాల్లో దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. అద్భుత రీతిగా గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మన పరిశుద్ధ వాక్యంలో నుండి చదువుదాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చదువుదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు దత్తనిల్లును గాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చబదులను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగువచ్చెదవు గాక. జరుగునని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని
కలవరపడుదురు గాక. నీవు దిగవచ్చుదవు గాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. సంతోషంగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము. నీవు కోపపడితివి, నేను పాపులమైనవి. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా. 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు ఎప్పుడైతే దేవుని పట్ల కనిపెడతావో దేవుడు నీ ఎడల అద్భుతాలు చేస్తాడు. నీ ఎడల మహత్కార్యాలు చేస్తాడు. నీ ఎడల సూచక క్రియలు చేస్తాడు. నీ ఎడల అద్భుతాలు చేస్తాడు. కానీ కనిపెట్టే మనం ఎలా కనిపెడతాం? కనిపెట్టేటప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను నా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను కనుక నాకు నా దేవుని బట్టి ధైర్యం ఉందా? ఈ రోజుల్లో చాలా మందికి ధైర్యం ఉండదు. కాబట్టి కనిపెట్టాలంటే ధైర్యం కావాలి. కానీ చాలా మందికి ధైర్యం ఉండదు. ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు లేకపోతే నెల కనిపెడతారంటే ఇక వాళ్ళు ఏమైపోతారు? నిరుత్సాహపడిపోయి వెనక్కెళ్ళిపోతారు. మనం దేవుని విషయంలో కనిపెట్టేటప్పుడు మనకు ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో దేవుడు నా పట్ల అద్భుతాలు చేస్తాడనే విశ్వాసం పెరుగుతుంది. మనం ఎప్పుడైతే అపనమ్మకంతో ఉంటామో మన విశ్వాసం కూడా అల్పమైనది కాయిపోతుంది. అందుకని ఇక్కడ మనం చదువుతాం, మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. సామెతల గ్రంథం కీడుకు ప్రతి కీడు చేసేదని కొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించు. దేవునికి మనము ప్రార్థన చేసేటప్పుడు, మరపెట్టేటప్పుడు, కేక వేసేటప్పుడు మనలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. కనిపెట్టేవాడు కేక వేస్తాడు, కనిపెట్టేవాడు మరపెడతాడు, కనిపెట్టేవాడు దేవుని వైపే చూస్తాడు. కానీ మనం దేవుని సన్నిధిలో కనిపెట్టలేని వారిగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో కనిపెట్టలేని వారిగా ఉంటున్నాం కనుకనే మన జీవితాలలో చాలా ఆలస్యమైపోతున్నాయి. మన జీవితాలలో చాలా వరకు ఆలస్యమైపోతున్నాయి. కారణం ఏంటంటే మనలో అల్ప విశ్వాసం మీద ప్రార్థన ఉండటం. చాలా మంది కనిపెడతారు. దేనికోసం కనిపెడతారు? ఇప్పుడు మనం ఏమని చదివా? కీడుకు ప్రతి కీడు. చాలా మంది అవకాశం కొరకు ఎదురు చూస్తారు. ఇతడు నన్ను కొట్టాడు, ఇతడు నన్ను తిట్టాడు, ఇతడు నన్ను దూషించాడు, ఇతడు నన్ను హేళన చేశాడు, నేను కూడా తగిన సమయం కనిపెడతా, వీడు ఏదో ఒక రోజు నాకు దొరకకపోడా. ఈ రోజుల్లో చాలా మంది కీడుకు ప్రతి కీడు చేయడానికి కనిపెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
అసలు మనం దేవుని సన్నిధిలో ఏ ఏ విషయాల్లో కనిపెట్టాలో దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. నీ కార్యం సఫలం చేసే దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన సన్నిధిలో మనం ఉన్నామని మర్చిపోతున్నారు. మర్చిపోయి కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు ఎక్కువ. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. ఆదికాండం 34వ అధ్యాయంలో ఏమండి, ఇక్కడ యాకోబు కుమారుడు ఏమండి దీన మనకు కనబడుతుంది. ఇక్కడ యాకోబు కుమార్తె దీన హివ్వీయుడైన ఏమండి, ఇక్కడ మనం మాట చదివితే బాగుంటుంది. ఆ మొదటి వచ్చిన చదువుతాం 34వ అధ్యాయం. ఆ దేశపు కుమార్తెలను చూద్దామని వెళ్ళింది. అంతే. ఇక్కడ మనం చదువుకున్నాం. లేదా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళారు. ఏమండి, పక్కనున్న దేశానికి వెళ్ళిందంటే అక్కడ హివ్వీయులు ఉన్నారు. హివ్వీయులైన వీళ్ళ అలవాట్లు ఏంది, వీళ్ళ ఆచారాలు ఏంది, వీళ్ళ పద్ధతులు ఏంది చూద్దామని వెళ్ళేసరికి షెకెము అనేవాడు అప్పుడు ఉన్నాడు. షెకెము ఏమంటే హామోను కుమారుడు, హివ్వీయుడైన హామోను కుమారుడు షెకెము దీనాన్ని చూడంగానే ఆమె మీద ప్రేమ కలిగింది. వెళ్ళి ఆమెను కౌగిలించుకుని ఆమెను ముద్దు పెట్టుకుని ఆమెతో తప్పు చేసేసాడు. ఈ విషయం యాకోబుకి తెలిసి తన కుమారుడు వచ్చేదాకా ఆగాడు. ఆగి ఈ హామోను దగ్గరకు వచ్చారు యాకోబు కుమారుడు. వస్తే ఇతను హామోను అడిగాడు, అయ్యా ఇదిగో నా కుమారుడు నీ కుమార్తెను ప్రేమించాడు, నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. మీకు ఎంత కట్నం ఎదురు కావాలో చెప్పండి, నేను ఇస్తా. నీకేది కావాలో చెప్పండి, నీకు ఇస్తా అని అన్నాడు. అదంటే ఇక్కడున్న యాకోబు కుమారుడు, మీరు అన్యులు, మేము దేవుని విడల, మీకు మాకు విజయం కుదరదు. మీకు మాకు విజయం కుదరాలంటే, మీకు మాకు బంధం కలవాలంటే మేము సున్నతి చేసుకున్నవాడు, మీరు సున్నతి లేని వాడు కనుక వీడు కూడా సున్నతి చేసుకోండి. సున్నతి చేసుకుంటే మీ పిల్లలు మేము చేసుకుంటాం, మా పిల్లలు మీరు చేసుకోవచ్చు అన్నారు. అనగానే ఈ విషయం తండ్రి కొడుకు చెప్పాడు. కొడుకు అన్నాడు, ఏమండి షెకెము, నానా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అనగానే తన కుమారుడి విషయమై ఏమండి ఈ హామోను గవిని దగ్గరకు వచ్చి, ఇదిగో ఇశ్రాయేలీ వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు మన ప్రాంతంలో ఉండటానికి, మన కుమార్తెలను పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీళ్ళు సున్నతి పొందిన వాళ్ళు, మనకు సున్నతి లేదు కనుక వాళ్ళు మన పిల్లలు చేసుకునేటట్టు, మన వాళ్ళ పిల్లలు చేసుకునేటట్టు మనమందరం సున్నతి చేసుకుందాం అని రాజు ప్రకటన చేశాడు. నేను జాగ్రత్తగా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కీడుకు ప్రతి కీడు ఎలా చేస్తారు? దేవుని బిడలే, మళ్ళీ అన్యులు కూడా కాదు, దేవుని బిడలే. ఏమండి ఎలా చేస్తారో మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఆ రాజు ప్రకటన చేస్తే అతని మాట విన్న వాళ్ళందరూ సున్నతి చేసుకున్నారు. సున్నతి చేసుకుని ఏమండి
మూడో రోజుకి వాళ్ళందరూ గాయంతో బాధలు పడుతున్నారు. సున్నత చేసుకునే పురుషులందరూ బాధలు పడుతుంటే యాకోబు ఇద్దరు కొడుకులు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఏమంటే వాళ్ళందరినీ చంపేశారు. అంటే వీళ్ళు వేలు చేశారా, వీళ్ళు చేశారా? వాళ్ళు వీళ్ళతో కలవడానికి వీళ్ళు చెప్పిన ప్రతిదీ అంగీకరించారు. మీరేది చేయమంటారు చేస్తాను, మీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను. కానీ వాళ్ళు అడిగిందండి ఎవడిగారు? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. నేనేగా వాడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పాడు చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాలంటే ఏమంటే యాకోబు నిర్ణయానికి వచ్చి ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ ఇద్దరు లేవి షిమ్యోన్ అనే ఈ ఇద్దరు కుమారులు రాత్రికి రాత్రి వెళ్ళి ఏమంటే షెకెమును హమోరును అక్కడున్న ఆ పురుషులందరినీ చంపేశారు. అంత భయం కాదు. అంటే వీళ్ళు దేని కొరకు కనిపెట్టారు? వాళ్ళ చెల్లి జీవితాన్ని బాగు చేయాలని కనిపెట్టారా? ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కనిపెట్టారు. వాళ్ళందరినీ చంపేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి బాగుపడిందా, సంతోషంగా ఉండిందా? ఈ రోజుల్లో చాలా మంది కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు ఎక్కువ. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? క్రింద మనం ఏమో చదివామండి, కీడుకు ప్రతి కీడు చేసేదనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షిస్తాడు. కీడుకు ప్రతి కీడు చేయాలని నువ్వు కనిపెట్టుకో. అవసరమైతే నీకు కీడు చేసినా నువ్వు మేలు చేసేటట్లు కనిపెట్టు. నిజమైన విశ్వాసం ఏమండి, నిజమైన మానవత్వం కలిగిన మనిషి. నువ్వు నిజంగా మానవత్వం కలిగిన మనిషి అయితే కీడుకి ప్రతి కీడు చేయలేవు, మేలు చేస్తావు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం నా వాక్య భాగం. దేవుని సన్నిధిలో కనిపెట్టాలంటే ధైర్యం ఉండాలి. ఆ వాక్యం అని చదువుతాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమందు నిర్భరంగా ఉండు. కనిపెట్టే వాటిలో ఉండాల్సిన లక్షణాలు ఇవే. కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు ఎప్పుడు వృధాగా పోడు. దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు ఎప్పటికైనా దీవించబడతాడు, ఎప్పటికైనా సంతోషిస్తాడు, ఎప్పటికైనా ఆశీర్వాదాలు పొందుతాడు. నువ్వు కనిపెట్టే విషయంలో దేవుని వైపు చూడడం నేర్చుకో. అదే నీకు గొప్ప ఆశీర్వాదాన్ని తెస్తుంది, గొప్ప దీవెన తెస్తుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో దావీదు, ఇదే మనం చదువుతాం 2 సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమంటే మొదటి వచనాన్ని చదువుతుంది. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరుబుల మధ్య నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చటి నుండి
కొరకై తన ఎదురున్న వారందరితో కూడా బారిలాహు యెహూదాలో నుండి ప్రయాణమాయెను. చాలు 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 చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుని మందసం పట్టబడింది. ఏది ఉన్న కాలంలో ఓపిని ఫినిహాసులు ఎవరి మందసాన్ని ఫిలిస్తీన్లతో ఎవరు యుద్ధం చేయడానికి తీసుకెళ్లి అక్కడ పట్టబడి చచ్చిపోయాడు. మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. ఫిలిస్తీన్ల దేశంలో మందసం ఉన్నంత కాలం వాళ్ళ మీదకి శాపమే వచ్చింది. ఒక్కడ కూడా దీవించబడ్డ. ఎందుకు? వాడు దేవుని సన్నిధిలో కనిపెట్ల, దేవుని సన్నిధికి వచ్చి మరపెట్ల, దేవుడు ఈయనని భయపడ్డా. అక్కడ వాళ్ళని మొత్తినందువల్ల అనేకమైన తెగుళ్ళు వస్తే వాళ్ళు భయపడిపోయారు. ఈ దేవుని మందసాన్ని మన దగ్గర పెట్టుకుంటే మన దేశం అంతా చచ్చిపోతాం, శవాలు దెబ్బలైపోతాయని భయపడిపోయి ఏమంటే అక్కడి నుంచి ఆ మందసాన్ని పంపించడానికి చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి ఒక ఎద్దుల బండి కట్టి కొత్త ఎద్దుల బండి తయారు చేసి ఏమండి కొత్త ఎద్దుల్ని పెట్టి ఆ మందసాన్ని ఎద్దుల బండి మీద పెట్టి ఆ ఎద్దుల్ని ఏమండి కృష్ణుడు వెళ్తుంది. దాని మీద ఏమో ఇక్కడ మనం చదువుతున్నాం ఏమండి 30,000 మంది శూరులను, 30,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని మందసం కోసం బయలుదేరారు. మందసం కోసం బయలుదేరితే వాళ్ళకి ఎదురుగా ఎద్దులు బండి రావడం చూశారు. చూస్తే దావీదు ఆయన సైడ్ ఏమంటే ఆ మందసం దగ్గరికి వచ్చి ఆ మందసంతో వస్తున్నారు. తీసుకొద్దామని ఎద్దుల్ని తోలుకుంటా వస్తున్నసరికి వాటిల్లో కొంచెం దూరం వచ్చేసరికి ఎద్దులకి కాలు జారు. అంతే, కాలు జారగానే ఏమవుతుంది? ఎద్దులు వరుగుతాయి. అప్పుడు ఎద్దుల బండి మీద ఉన్న మందసం ఏమైంది? వరిగింది. మందసం పడిపోతుంటే ఉజ్జా అనేవాడెళ్ళి మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడికక్కడ చచ్చిపోయాడు. చచ్చిపోగానే దావీదుకి భయం వచ్చింది. ఇతని ఆశ ఏంటండి? దేవుని మందసాన్ని నా దేశంలోనే తెచ్చుకోవాలి, నా ఇంట్లోకి తెచ్చుకోవాలి. దేవుని మందసం నా దగ్గర ఉంటే నాకు ఆశీర్వాదం. అతను కనిపెట్టడంవల్ల దేవుడు నా దగ్గర ఉంటే నాకు ఆశీర్వాదం. నీవు కనిపెట్టేది దేని వరకు? దేవుడు నాతో ఉంటే ఆశీర్వాదం. యేసయ్యా నువ్వు నాతో ఉంటే నాకు ఆశీర్వాదం. ఎంతమంది కనిపెడతారు? ఈ రోజులు ఎంతమంది దేవుడు నాతో ఉంటే నాకు ఆశీర్వాదం అని కనిపెట్టే వాళ్ళు ఉన్నారు? దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో కనిపెడతాం దేని వరకు? అది కావాలి, ఇది కావాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయి, అది చేయి. ఏమంటే ఈ రోజుల్లో అందరూ ఇదే వ్యర్థమైన అన్ని అడుగుతారు. కానీ యేసయ్యా నువ్వు నాతో ఉంటే చాలు, సకల ఐశ్వర్యాలు నాకున్నట్లే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నారు. కానీ ఎంతమంది క్రీస్తు వరకు కనిపెడతారు? అయ్యయ్యా ఈ చెయ్యయ్యా ఈ అయ్యా ఈ అయ్యా అని అడిగే వాళ్ళే ఎక్కువ. అడగొద్దని నేను అన్నాను. కానీ నీకు క్రీస్తు లేకుండా నీకు ఎన్ని ఉన్నా అది సున్నా. అందుకని దావీదు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు నాతో ఉంటే నాకు ఆశీర్వాదం. అందుకని దేవుని మందసాన్ని తన దగ్గర తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆ ఉజ్జా అనేవాడు ఆ మందసాన్ని కొట్టుకోగానే అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఎప్పుడైతే అక్కడికక్కడ చచ్చిపోయాడో ఇక్కడ మనం చదువుతాం ఏమంటే ఆ మందసాన్ని తీసుకెళ్లి గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. దేవుడు గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నాడు. 3 నెలలు ఉంటే అక్కడ మనం చదువుతాం. ఇక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. 10వ వచనం, యెహోవా మందసమును దావీదు పురములోనికి
తన యొద్దకు తెప్పింపదలక గిట్టినకు ఒబేదేదోము ఇంటిలోనికి తీసుకొని ఆ, అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిట్టినకు ఒబేదేదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవుడు ఒబేదేదోము ఇంట్లోకి వచ్చాడో ఒబేదేదోము ఏం చేశాడండి? అయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చినందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. దేవుని మందసం ముందుండగా ప్రతి రోజు మందసం దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మందసం ఏంటి ఏమండి? మన దగ్గర ఉన్న మందసం బైబిలే. ఆ రోజుల్లో మందసం ఇజ్రాయేల్ దగ్గర ఉంది. ఈ రోజుల్లో మందసం దేవుని వాక్యం నీ చేతిలో ఉంది. దేవుని వాక్యం నీ చేతిలో ఉంటే ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివి దేవుడిచ్చే వాగ్దానాలు స్వతంత్రించుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒబేదేదోము ఎప్పుడైతే దేవుని వైపు చూచాడో, దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, ఒబేదేదోము ఇంటి వారందరినీ అతనికి కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అతడు కనిపెట్టింది దాని కొరకే. దావీదు కూడా దేవుడు నా దగ్గరికి రావాలి, నా ఇంట్లోకి రావాలి, నా దేశానికి రావాలని కనిపెడుతున్నాడు. కనిపెట్టి ఏం చేశాడు? ఆఖరికి యాజకులను లేవీయులను సమకూర్చుకొని దేవుని మందసం ఎదురు బండి మీద కాదు తెచ్చేది, దేవుని మందసాన్ని మనం మోసుకొని తేవాలి, దేవుని వాక్యాన్ని మొయ్యాలి. ఈ రోజుల్లో చాలా మంది స్వామర్లు బైబిల్ కూడా మొయ్యలేదు, పక్కన నడిపిస్తారు. ఏమండి? స్వామర్లు అంటాను నేను, అసలు వాళ్ళ దరిద్రులు అన్నాను. ఏమంటే కనీసం బైబిల్ అంతా మోస్తే దేవుడు నేను మోస్తాడు లేదు. ఈ రోజుల్లో బైబిల్ కూడా మోసుకునేవాడు లేరండి. అంతా ఆ విషయాలు మెయింటెన్స్ ఎక్కువైంది. యాజకులు బోర్లా ఊరుతూ లేవీలు మందసాన్ని మోస్తూ ఉంటే దావీదు మందసముతో నాట్యం ఆడాడు. దేవుణ్ణి హృదయం అంతటితో ఆరాధించాడు. దేవుని సన్నిధిలో మనం కనిపెడితే దేవుడు మనకు ఆశీర్వాదాలు కుమరిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గరకు రారు, దేవుని సన్నిధిలో కనిపెట్టరు, దేవుని సన్నిధిలో మరపెట్టరు, దేవుని వైపు చూడరు. ఆశీర్వాదాలు కావాలి అంటారు. రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా అంటారు. ఈ 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు ఏమండి, వాడు బాగుపడ్డాడు, కానీ మరలా వాడు మొదటి స్థితికి వెళ్ళిపోయాడు, పాపమును శాపానికి గురైపోయాడు. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టే మనం దేవుని వైపు చూస్తూ దేవునిచ్చే దీవెనను పొందుకుంటూ దేవుని కృపలో సాగాలని, దేవుని దయలో సాగాలని హృదయం అంతటితో కోరుకుంటాం. ఇక్కడ మనం చదువుతున్నది ఎవరు చదువుతున్నా? తన కొరకు కనిపెట్టు వాడి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవునిది నే కాలమున ఎవవాడు చూచి ఉండాలి. ఎవరికి తెలీదు. ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని రుచి చూచారో, దేవుని అద్భుతాలు చూచారో, దేవుని ఆశీర్వాదాలు చూచారో వాళ్ళే దేవుని చూచారు. మిగతా ఎవరికి తెలియదు. దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన ఎలా అద్భుతాలు చేశాడో మనకు తెలుసు, ఎలా మహత్ కార్యాలు చేశాడో మనకు తెలుసు, ఆయన మనల్ని ఎలా దీవిస్తున్నాడో మనకు తెలుసు. అయినప్పటికీ మనలో ఏమి లేదు, విశ్వాసం లేదు, కనిపెట్టే ఓపిక లేదు, ఓర్పు లేదు. యాకోబు కుమారుడు అలాగే ఏమండి కనిపెట్టారు. వాడు మా శత్రువు వాడిని చంపాలని కనిపెట్టి తన
చెల్లిని జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళుగా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మన దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒకటే నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేటప్పుడు దేవుని వైపు విశ్వాసంతో మనం చూస్తే ఆయన అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు మనలో చేస్తాడు, మన జీవితాల్లో చేస్తాడు, మన కుటుంబాల్లో చేస్తాడు, మన గ్రామాల్లో చేస్తాడు. అలాంటి విశ్వాసంతో మనం దేవుని దగ్గర కనబెడదాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఏ ఏ విషయాలలో మనం దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామో, దేవుని సన్నిధిలో కనిపెడుతున్న మనం ఏ ఏ విషయాలలో దేవుడు మనలను చూచి మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇంకా ఎన్ని కార్యాలని జీవితంలో జరగకుండా ఆగిపోతున్నాయో, అవి ఎన్ని కాకపోయింది. ఎప్పటికైనా అయ్యా నేను ఈ విషయంలో నీ సన్నిధిలో కనిపెడుతున్నాను, కానీ ఇది ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది? అయ్యా నాలో ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయింది అయ్యా, నాలో సోమరితనం ఎక్కువైపోయిందయ్యా, నాలో నిర్లక్ష్యం ఎక్కువైపోయిందయ్యా, నాలో అశ్రద్ధ ఎక్కువైపోయిందయ్యా, నా అవిధేయత, నా బుద్ధిహీనత ఆయన నా జీవితంలో ఈ కార్యం కోసం ఎదురు చూస్తుంటే అది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది, అది కొన్ని సంవత్సరాలుగా ఆలస్యం అవుతుంది. కారణం నా అల్ప విశ్వాసం. యేసయ్యా ఈ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించడం నేర్పించు, ఈ సన్నిధిలో ఓర్పుతో కనిపెట్టడం నేర్పించు, సహాయం చేయడానికి కీడుకు ప్రతి కీడు చేయాలని కనిపెడుతున్నాను ప్రభువా. ఈ సన్నిధిలో కనిపెట్టాలంటే నా దేవుడు నాయనలో అద్భుతాలు చేస్తాడనే ధైర్యం నాలో లేకుండా పోతుంది. నాయన యేసయ్యా దావీదు దేవుడు నాలో ఉంటే ఆ దేశంలో ఉంటే, నా ఇంట్లో ఉంటే నాకు ఆశీర్వాదం అని కనిపెట్టాడు. నాయన కనిపెట్టాడు కనుకనే నాయన మందసాన్ని తన దేశంలోనికి, తన గ్రామంలోనికి, తన ఇంటిలోనికి తెచ్చుకోగలిగాడు. దేవునికి ఇష్టడైపోయాడు. ఆశీర్వాదాలు నాయన మీ దగ్గర నుంచి తీసుకోగలిగాడు ప్రభువా. మేము కూడా అలా కనిపెట్టడం నేర్పించు మాకు తండ్రి. ఈ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించు నాయన. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల సన్నిధిలో వచ్చేది ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవడానికి, గనపరచుకోవడానికి, ఎన్నో సమస్యల కొరకు, అక్కర్ల కొరకు ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలు ఆయన మీ పాదాల సన్నిధిలో వచ్చేది ఈ నామాన్ని స్తుతిస్తుండగా, గనపరుస్తుండగా, ఈ నామాన్ని మహిమపరుస్తుండగా అయినా వారి సమస్యల కొరకు, అక్కర్ల కొరకు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా ఒకసారి మీ బిడ్డలను మీరు చూడండి నాయన. వారి జీవితాలలో ఏది ఆలస్యం అవుతున్నదో నాయన, దేని కొరకు కనిపెడుతున్నారు, దేని కొరకు మొరపెడుతున్నారు, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. ఈ బిడ్డలో మీరు చూడండి, ఈ బిడ్డల ప్రార్థన ఆలకించండి, వారి పట్ల దయ చూపించి ఈ కార్యాలన్నీ సఫలపరచు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన పేరు జ్ఞాపకం చేసుకుని, పేరు వారి ప్రార్థన ఆలకించి వారికి ప్రతిఫలాలు అనుగ్రహించండి నాయన. ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సన్నిధి ఈ సమాధానంతో నింపండి ప్రభువా. ఈ బిడ్డల ప్రభు తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా వారికి మార్గం అంతటిలో తోడేయండి, నడిపించండి.
రేపటి ఆదివారం ఆరాధన దినానికి మమ్మల్ని సిద్ధపరచాలి. మేమందరం ఈ రీతిగా కూడుకుని, ఈ రీతిగా కలుసుకుని, ఈ రీతిగా మీ నామాన్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మీరే మాకందరికీ అనుగ్రహించి జీవించి సహాయం చేయండి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము సంపూర్ణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుడి నడిపించి దీవించి ఆశీర్వదించి అంతకంతకు వర్తిల్ల చేయను కాక. ఆమేన్.